హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది లైఫ్ ఆఫ్ పై సినిమా చూసే ఉంటారు. ఆ మూవీలో ఒక వ్యక్తి సముద్రంలో తప్పిపోతాడు. అలా చాలా రోజులు సముద్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత ఒడ్డుకు చేరుకుంటాడు. అయితే ఇలాంటి సంఘటనే నిజంగా జరిగింది. మెక్సికో దేశంలో ఒక వ్యక్తి 438 రోజులు సముద్రం మధ్యలో తప్పిపోయాడు. అసలు ఎవరు ఆ వ్యక్తి అన్ని రోజులు సముద్రం మధ్యలో ఎలా సర్వైవ్ అయ్యాడు, తిరిగి ఎలా బయటపడ్డాడు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలో తప్పిపోయిన వారు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, చావుకు రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతారు. చివరికి వీరు మరణించి సముద్ర గర్భంలో కలిసిపోతారు. అదృష్టం బాగుండి బతికి బట్టగట్టిన వారు చరిత్రలో నిలిచిపోతారు. అలా నిలిచి గెలిచిన వాడే జోస్ సాల్వడార్ అల్వారెంజా. అది 2012 నవంబర్ 17. తను ఎంతగానో నమ్ముకున్న బోటును ప్రేమగా ముద్దాడి సముద్రంలోకి బయలుదేరాడు అల్వారెంజా. సాల్వడార్ కు చెందిన ఈ జాలరీ 20 ఏళ్ల క్రితమే మెక్సికోకు వలస వచ్చి అక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే చియాపాస్ తీరం నుంచి చేపల వేటకు సాగరం పైకి దూకాడు అల్వారెంజా. అయితే అతనికి తోడుగా ఎప్పుడు చేపల వేటకు వెంట వచ్చే అతని స్నేహితుడు రే పెరెజ్ ఆ రోజు వెంట రాలేదు. వేరే పని మీద అతడు బయటికి వెళ్లడంతో ఆ రోజు అల్వారెంజా 23 ఏళ్ల కార్దోబాతో కలిసి బోటెక్కాడు. కార్దోబా చాలా చురుకైన అథ్లెట్. ఆ ఊరి ఫుట్బాల్ జట్టులో పెద్ద ఆటగాడు. కానీ చేపల వేట మాత్రం కార్దోబాకు పూర్తిగా కొత్త. అంతకు ముందెప్పుడు అల్వారెంజా ఈ కార్దోబాతో కలిసి పనిచేసిన అనుభవం లేకపోవడంతో అల్వారెంజా పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య పెద్దగా మాటలు కొనసాగలేదు. కానీ వారికి తెలియదు ఆ రోజు వారిద్దరూ చేసే ప్రయాణం ఎంత భయంకరంగా ఉండబోతుందో అని. అయితే వీరి దగ్గర ఉన్న పరికరాలు బోట్లోని జీపీఎస్, సగం మాత్రమే ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఫోన్, పాతకాలం రేడియో, వీటితో పాటు కొద్దిపాటి చేపల వేటకు అవసరమైన పరికరాలతో కొద్ది గంటలు బాగానే వేటాడసాగారు. దాదాపు వేట పూర్తి కానొస్తుందన్న సమయంలో అతి భయంకరమైన తుఫాన్ వారిని అతలకుతలం చేసింది. ఉవ్వెత్తున లేచి పడుతున్న కెరటాల దాటికి జీపీఎస్ పరికరం పాడైంది. అంతకు ముందే వీరు తీరానికి 125 కిలోమీటర్ల దూరం సముద్రంలోకి వచ్చేశారు. మొబైల్ వైర్లెస్లు కూడా దాదాపు పనిచేయడం ఆగిపోయాయి. ఉన్నట్టుండి బోటు మోటార్ కూడా చెడిపోయింది. ఈ క్రమంలో చివరగా తమను కాపాడాలంటూ తీరంలోని తమ యజమానికి చేసిన విన్నపాలు వినిపించకుండా పోయాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో ఇద్దరు బోటులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. 5 రోజుల పాటు తుఫాను వారిని భయపెట్టింది. తరువాత చూసేసరికి వారు మెక్సికో తీరానికి ఏమాత్రము దగ్గరగా లేరు. ఎక్కడో నడి సముద్రంలోకి కొట్టుకుపోతున్నారు. గమ్యం తెలియని పరిస్థితే అయ్యింది వారిద్దరిది. సముద్రపు వేట మీద ఏమాత్రం అనుభవం లేని కార్దోబాకు తాము తిరిగి తీరానికి చేరుకుంటామనే నమ్మకం పోయింది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. దీనికి తోడు వాంతులు చేసుకుంటూ నీరసంగా తయారయ్యాడు కార్దోబా. అతడి పరిస్థితి చూసి అల్వారెంజా చేపలు పట్టి అతనికి ఆహారంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే చేపలు వేటకు అవసరమైన పరికరాలన్నీ తుఫానులో కొట్టుకుపోయాయి. దీంతో చేతులతోనే వేటాడడం మొదలు పెట్టాడు అల్వారెంజా. చేపలు, తాబేళ్లు పట్టుకొని వాటి మాంసాన్ని కార్దోబాకు తినిపించాడు. అయితే ఈ మాంసం అతడి శరీరానికి అంతగా పడలేదు. కార్దోబా ఇంకా రోజుకు నీరసంగా తయారయ్యాడు. సముద్ర ప్రయాణంలో బతికి బట్టకట్టాలంటే ఉత్సాహంగా ఉండాలని అల్వారెంజా ఎంత చెప్పినా కార్దోబా తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ ఇంటిపై ధ్యాసతో మరింత నీరసించాడు. అలా 2 నెలలు గడిచాయి. ఈ కాలంలో చేపలు, సముద్రపు పక్షులు తాబేళ్లను తింటూ కాలం గడిపేవారు. వీరిద్దరూ మంచినీరు దొరక్కపోవడంతో డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు మూత్రాన్ని తాగి బతికేవారు. కానీ ఒకరోజు ఉదయాన్నే లేచి చూసేసరికి కార్దోబా మరణించాడు. అతడి శవాన్ని పక్కనే పెట్టుకుని 6 రోజుల పాటు పిచ్చివాడిలా మాట్లాడుకునేవాడు అల్వారెంజా. చివరకు ఓ రోజు సముద్రంలో కార్దోబాను పడేయక తప్పలేదు. అలా అల్వారెంజా సముద్రం మధ్యలో ఒంటరివాడు అయిపోయాడు. సముద్రంలోనే దొరికినవి తింటూ కాలం గడిపేవాడు. అయితే అల్వారెంజాకు కూడా తీరానికి చేరుకుంటానన్న నమ్మకం పోయింది. అలా 438 రోజుల పాటు సముద్రం మధ్యలోనే గడిపాడు అల్వారెంజా. చివరకు అల్వారెంజా అదృష్టం బాగుండి 2014 జనవరి 30న మార్షల్ ఐలాండ్స్ అనే చిన్న దీవిలో బట్టలు లేకుండా తేలి కనబడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స అందించడంతో బతికి బట్టకట్టాడు. 438 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపిన ఏకైక వ్యక్తిగా అల్వారెంజా చరిత్ర సృష్టించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.